ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని దరఖాస్తులు తీసుకోవాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని 6వ వార్డులో ప్రజాపాలన అభయహస్తం పథకాల కేంద్రాలను మంత్రి పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందరికీ దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని, దరఖాస్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం వచ్చిన సామాన్యులను ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం పచ్చగైతది, అందరి కష్టాలు దూరమైతాయి, అవినీతి రహిత పరిపాలన ఉంటుంది, ప్రజాస్వామ్య పరిపాలన ఉంటుంది, దుర్మార్గాల పరిపాలన వస్తున్నాయి ఆశిస్తే గణేశ 9 సంవత్సరాలు అది నెరవేరలేదు. అందుకనే ఈ యావత్ రాష్ట్ర ప్రజలు కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటుగా అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేస్తామనేది ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కంప్యూటర్ ఎక్కించి ఎవరెవరికి ఏం అడిగిండు, ఎవరెవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, ఇవన్నీ లెక్కలు చూస్తారు. చూసేసి విడతల వారీగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ చేస్తారు.